భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాఠవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదని, ఉగ్రవాదం అంతం కావాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పాజిటివ్గా ఆలోచించే ప్రపంచ శక్తులని ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయన్నారు. భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశ రక్షణలో మేమెవరికి తీసిపోమన్నట్లుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు కేసీఆర్. టెస్ట్ క్రికెట్కు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే వన్డేల్లో మాత్రం కొనసాగుతానని తెలిపారు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 67 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. టెస్టుల్లో 12 సెంచరీలు, 4310 పరుగులు చేశారు. ఇప్పటికే టీ20లకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించారు. రిటైర్మెంట్పై రోహిత్ శర్మ ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది.